కదా అమరావతిలో కూడా ఒక గంట కూర్చుని మాట్లాడి వెళ్ళేవాళ్ళు కదా, అట్లాగా పెట్టారనుకోండి 2.5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టుంటది కదా. కాబట్టి అది తేలాలి ఇక్కడ. కానీ నిజంగా ఈయన చెప్పినట్టు ఒకవేళ జీతాలు క్లియర్ చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఇప్పుడు సాధ్యమేనా? 5,000 లెక్కనే పెద్ద భారం ఏముందని క్లియర్ 3 నెలల లెక్క కదా, ఒక్కొక్కరికి 15,000 ఇవ్వాలి. పెద్ద విషయం ఏం కాదు. మొత్తం కలిపితే ఈడ్చిపెడితే ఒక 50 కోట్లు 60 కోట్లు అవుతుందేమో అంతే. దానికి ఎందుకు? కానీ అలాగా జీతాలు క్లియర్ చేస్తే వాళ్ళని కంటిన్యూ చేస్తున్నట్టు అంగీకరించినట్టు అవుతుందా ప్రభుత్వం? అంతే కదా, క్లియర్ కదా అది. వాళ్ళ సేవలు మళ్ళీ వాడుకోవాలి అంతే. ముందు అసలు పాలసీగా మేము వాలంటీర్ వద్దు అనుకుంటున్నాం అని చెప్పదలుచుకుంటే చెప్పేయండి. చెప్పి అప్పుడు ఆ చివరి మంత్ శాలరీతో పాటు 2 నెలలు కూడా ఇచ్చి ఇక పైన మేము వద్దు అనుకుంటున్నాం అని చెప్పేసేయండి. అలా కాకుండా గనక ఇబ్బంది పెడితే రేపొద్దున లీగల్ గా కోర్టులు ఆ విషయాల్లో అడుగుతుంది. రేపొద్దున అవునండి ఇది లేదు అట్లా ఇట్లాగా అన్నారు అనుకోండి, ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేశారు, సమాధానం చెప్పుకోవాలి. ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. కానీ రిజైన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇక రాదు, ఇంకేం రాదు. వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఉన్న 156,000 మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళది వస్తుంది అనమాట. కానీ అంటే అఫీషియల్ ప్రకటన అయితే